తెలుగు భాషా పరిరక్షణే ఆ సంఘం ఆశయం. తెలుగు విద్యార్థుల విద్యాభివృద్ధి ఆ సంఘం ధ్యేయం. పేదలకు ఆపన్న హస్తం అందించడమే ఆ సంఘం అభిమతం. 1 కాదు, 2 కాదు, ఏకంగా 5 దశాబ్దాలుగా ఓవైపు తెలుగు భాషా సాహిత్యాల కోసం, మరోవైపు సమాజ సేవ కోసం పరితపిస్తున్న ఆ సంఘం పేరే తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం. 50 ఏళ్లుగా చెన్నై మహానగరంలో తెలుగు భాషా సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకై తమ వంతు కృషి చేస్తున్న తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షులు తమ్మినేని బాబు నేతృత్వంలో మార్చి 19వ తేదీన నిర్వహించనున్న శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది సంబరాలు, సంఘం 50 ఏళ్ల వేడుకలు సందర్భంగా విఆర్ న్యూస్ ఛానల్ ఆయనను పలకరించింది. సంఘం చేపడుతున్న సేవల గురించి ఆయన మాటల్లోనే విందాం. నమస్తే. తమిళనాడులో, ముఖ్యంగా తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో, ఉత్తర చెన్నై ప్రాంతంలో తెలుగు భాష సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకై ఒక సంస్థను ఏర్పాటు చేసి తద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారు మన తమ్మినేని బాబు గారు. వారు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు చెందిన కావలి ప్రాంతానికి సమీపంలో కమ్మవారిపాలెం గ్రామంలో జన్మించారు. చెన్నపట్నంలో చదువులు పూర్తి చేసుకొని చెన్నపట్నంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఇక్కడి తెలుగు ప్రజల్ని సమీకరించిన దశలో ఈ సంస్థ బాధ్యతలను చేపట్టిన వారు తమ్మినేని బాబు. వారు ఈనాడు మన స్టూడియోకి వచ్చి ఉన్నారు. వారితో ఈ ఉగాది సందర్భంగా, ఆ సంస్థ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా తెలుగు ప్రజానీకానికి వారి సంస్థ ద్వారా చేసిన సేవలను తెలియజేయమని ఆహ్వానించున్నాము. నమస్తే బాబు గారు. నమస్తే. చెన్నపట్టణంలో ఒక తెలుగు సంస్థను, అందులో ఉత్తర చెన్నైలో ప్రారంభించాలని ఏ విధంగా అనుకున్నారు? ఎందుకోసం అనుకున్నారు? ప్రారంభించింది మీరేనా? లేదు, వ్యవస్థాపకులు శ్రీ ఎల్లూరి రమణయ్య చౌదరి గారు. 1977 సంవత్సరం చెన్నపట్నంలో శ్రీ ఎల్లూరి రమణయ్య చౌదరి గారు ఈ తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘానికి స్థాపించి దానికి అధ్యక్షులుగా కూడా ఉన్నారు. అది ఎలా ప్రారంభమైందంటే, మన ఆంధ్రప్రదేశ్లో చాలా భీకరమైన వరద బీభత్సం సృష్టించిన అప్పుడు ఇక్కడ మద్రాసులో ఉండే తెలుగు వారంతా కలిసి ఒక కార్యక్రమాన్ని అంత చందాలు వసూలు చేసి బాధితులకు, వరద బాధితులకు వాళ్ళకు పంపించాలనేసి కోరిక ఆయనలో కలిగింది. అదే మాదిరిగా అందరూ తెలుగు వారిని చాలా మందిని కలిసి వాళ్ళ దగ్గర, అందరి దగ్గర ప్రోత్సహించి వారి దగ్గర వసూలు చేసి ఆ ఆంధ్ర రాష్ట్రానికి కొంత నిధిని సేకరించి వారికి పంపడం జరిగింది వాళ్ళకి. దాని తర్వాత ఒక ఆలోచన ఆయనకి, ఆ ఆలోచనలో ఇక్కడ దగ్గరలోనే ఒక ధర్మమూర్తి రావు బహదూర్ కలవల కన్నం శ్రేష్ఠి పాఠశాల తెలుగు మాధ్యమం జరుగుతుంది. ఆ పాఠశాల నందు ఉపాధ్యాయులుగా పనిచేయు శ్రీ ఎస్ దశరథరామరెడ్డి గారు, దాని తర్వాత పిఆర్ కేశవులు గారు, ఈ బాలిరెడ్డి, సదరన్ రైల్వేలో పనిచేసే అతను, శ్రీ కాకాని వీరయ్య గారు, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కాకాని వీరయ్య గారు, దాని తర్వాత ఏ సుబ్బరామరెడ్డి గారు, దాని తర్వాత మన కేవి రంగాచార్యులు, అందరితో సలహా తీసుకుని అందరం కలిసి
మనం ఒక సంఘం స్థాపించి తెలుగు వారందరం ఏకమయ్యి ఉంటే ఈ రాష్ట్రంలో మనకి తెలుగేతర రాష్ట్రం కాబట్టి మద్రాసులో మనం ఐకమత్యంగా ఉండాలని ఒక ఉద్దేశం కలిగింది. దాని తర్వాతనే ఈ తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం అని ఒక పేరుని నిర్ణయించి అందరూ కలిసి నిర్ణయించి స్థాపన సంస్థను ప్రారంభించారు. మీరు ప్రారంభించిన ఈ సంస్థ ద్వారా ఎటువంటి కార్యక్రమాలు చేశారు? ఎవరైనా చలనచిత్ర రంగానికి చెందిన వారు కానీ సాహిత్య రంగానికి చెందిన వారిని కానీ ఆహ్వానించి ఉన్నారా? వారి పేర్లు కొన్ని చెప్పగలరా? చాలా మంది ప్రారంభంలో చాలా మంది చలనచిత్ర రంగంలో వారినే పిలిచి అందరికీ సన్మానం జరిపించినాము. వారిలో ముఖ్యంగా శ్రీ భానుమతి గారు, శ్రీ పద్మనాభం గారు, ఇంకా పి సుశీల, జానకి గారు, ఇంకా అనేకమైన తెలుగువారు, వంకాల సత్యనారాయణ, మరి చాలా తెలుగు వారు చలనచిత్ర రంగంలో ఉండేవాళ్ళని అందరినీ పిలిచి వాళ్ళకి సన్మానాలంతా జరిపించున్నాం మా సంఘం తరఫున. అది కాక మెంబర్లను కొంతమందిని చేర్చి దాని మూలంగా ఇక్కడ తెలుగు వాళ్ళకి తెలుగు సినిమాలు ఇక్కడ ఉండేది లేదు అప్పుడు 1977లో. అందువల్ల చలనచిత్ర రంగంలో ఉండే వారిని కలిసి వాళ్ళు ప్రివ్యూ షోలు మొదట్లే ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అవ్వకముందే ఇక్కడ ప్రివ్యూ షోలు వేసి ఇక్కడ చూపించేవాళ్ళు. మా సభ్యులకి అందరికీ ఆ ప్రివ్యూ షోల మూలంగా చలనచిత్ర రంగానికి చాలా పరిచయం ఉండే వాళ్ళకి అన్ని ఇది చేసి ఉన్నాము. ఇప్పుడు ఇక్కడున్న తెలుగు ప్రజలలోనైనా కనీసం మీకు పక్కబలంగా ఉంటున్నారా? అందరూ పక్కబలంగా ఉన్నారు. ఇప్పుడు చాలా బలహీనంగానే ఉన్నారు. వాళ్ళ పని ఉంది అని చెప్పేసి పోతా ఉన్నారు. అందువల్ల దాని గురించి ఎవరు పట్టించుకోవటం లేదు పెద్దగా. ఆ భాషణ గురించి దేని గురించి ఏదో అసోసియేషన్ ఉందంటే దాన్ని పోకూడదు అనే లెక్కతోటి మనం పెట్టుకొని దాన్ని జరిపిస్తూ ఉంటాము దాన్ని. అందువల్ల అందరి ప్రోత్సాహం కొంచెం తక్కువే ఇప్పుడు. దాని ప్రోత్సాహం తక్కువే అన్నప్పుడు దేశ భాషలందు తెలుగు లెస్ అన్న మహనీయుల మాటలు వ్యర్థమే కదా. దానికి మీ వంతు కృషి ఇకపై కూడా చేస్తారా? ఖచ్చితంగా చేస్తాము. అదే దాని గురించి సందేహమే లేదు. మా వల్ల అయిన కృషి మేము చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు దగ్గర 50 సంవత్సరాలుగా ఈ సంఘం జరుపుతున్నాము. మా వల్ల ఎంతవరకు తెలుగు వారికి సహాయం చేయాలనో ఆ పరిస్థితుల్లో మేము చేస్తూనే ఉన్నాము. భాషకు సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా సమాజపరమైన బడుగు బలహీన వర్గాలకు చేయూతనిచ్చే కార్యక్రమాలు ఏమైనా చేసి ఉన్నారా? ఇక్కడ సాధారణంగా నా ఉత్తర చెన్నైలో బలహీన వర్గాల వారే ఎక్కువ నివసిస్తుంటారు. వారికి ఎన్నో సహాయ కార్యక్రమాలంతా మేము చేస్తూ ఉంటాము. సహాయ కార్యక్రమాలు అంటే ఏ విధంగా? సహాయ కార్యక్రమాలు బట్టడుగు వర్గాల వారికి ఆర్థిక సహాయం కానీ, ఇంకా వస్త్రధారణ ఆ మాదిరి, ఇంకా కొంతమందికి కుట్టు మిషన్లు ఇది లేని వాళ్ళకి, అందువల్ల ఇంకా వికలాంగులకి ఇట్లాంటి వాళ్ళకి వచ్చేసి వికలాంగ పరికరాలు, ఈ మాదిరి మా వల్ల అయిన వరకు ఎంతవరకు చేస్తామో ఆ మాదిరి చేస్తాము. నిజంగా బాబు గారు ఉత్తర చెన్నైలో ఉంటూ ఇంతమందిని సమీకరించి ఇన్నేండ్లు ఈ సంస్థను మీరు కొనసాగిస్తున్నారంటే మీకు తెలుగు ప్రముఖులలో ఎవరైనా గట్టి ఆదరణ, మేమున్నామన్న భరోసా ఎవరైనా ప్రజలు కానీ ప్రముఖులు కానీ మీకు ఇచ్చి ఉన్నారా? చాలా మంది ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. తెలుగు కోసం మీరు చెయ్యాలా అని చెప్పేసి నాకు ప్రోత్సాహించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది వాళ్ళ ప్రోద్బలం వల్లనే మనం దీన్ని కొనసాగించాలనే ఒక ఉద్దేశంతో చేస్తాం. ఇప్పుడు మీకు ఈ సంస్థ ఇంత అభివృద్ధికి మూల పురుషుడైన ఎళ్ళూరు రవణయ్య గారి స్మృత్యర్థంగా రేపు జరగబోయే ఉగాది నాటి ఆ స్వర్ణోత్సవ వేడుకలలో మీరేదైనా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబోతున్నారా? ప్రతి సంవత్సరము
సాధారణంగా ఉగాది పండుగ జరుపుతుంటాము. ఉగాది రోజు అది కారణమే ఉగాది ఎందుకు జరుపుతున్నామంటే, ఉగాది రోజు ఒక్కరోజైనా సంవత్సరంలో మొదటి పండుగ కాబట్టి దానికి అందరూ తెలుగు వారందరూ ఏకమయ్యి ఒక్క దగ్గర చేరవాలా అనేసి దాని ఉద్దేశంతోనే దాన్ని జరుపుతూ ఉన్నాము. చాలా సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్స్ ప్రోగ్రాంలు, పిల్లల కార్యక్రమాలు, హరికథలు, బుర్రకథలు, మరి మన సాంప్రదాయం మొదలకుండా అవన్నీ జరిపిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఉండే పిల్లలకు వచ్చి అవన్నీ తెలియదు, అవన్నీ పాతవన్నీ అవి తెలియాలనే ఉద్దేశంతోనే అవన్నీ జరిపిస్తూ ఉన్నాము మేము. అందువల్ల దాన్ని ఇంకా కొనసాగించాలనే ఉద్దేశంతోనే చేస్తూ ఉన్నాము. చాలా సంతోషం బాబు గారు. మన ఈ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకై చెన్నపట్టణంలో, ముఖ్యంగా ఉత్తర చెన్నై, నేను ప్రత్యేకంగా ఉత్తర చెన్నై ఎందుకు అంటున్నానంటే బాబు గారి మాటలను బట్టి ఉత్తర చెన్నైలో బడుగు బలహీన వర్గాలు, అక్షరాస్యత లేని వారు ఎక్కువగా ఉంటారు. ఆ కారణంగానైనా కూడా వారి సేవలు కొనసాగడం చాలా ముదావహం. అలాంటి మంచి మనసుతో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ మద్రాసు మహానగరంలో చెన్నపట్నంలో చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న బాబు గారికి మన స్టూడియోస్ తరపున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సెలవు బాబు గారు. ఇంకొక ముఖ్యమైన విషయం, మన సంస్థల గురించి మొదటి నుంచి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అందువల్ల 1977లో ప్రారంభం జరిగింది సంస్థ. దాని తర్వాత ఏళ్ళూరి రమణయ్య చౌదరి గారు వ్యవస్థాపకులు. మొదట అధ్యక్షులుగా ఏళ్ళూరి రమణయ్య చౌదరి గారు, కాకాని వీరయ్య గారు కార్యదర్శిగా, కాకాని వీరయ్య గారు, సిహెచ్ సుబ్బరామయ్య గారు కోశాధికారిగా నిర్వహించారు. నిరవధికంగా 1994 వరకు ఆ కార్యక్రమం సక్రమంగా జరుగుతూ ఉండింది. ఒక కాలకారణం వల్ల ఆ వ్యవస్థాపకులు 1994 సంవత్సరం స్వర్గస్థులైరి. ఆ పిమ్మట ఈ సంఘం ఎట్లా నిర్వహించాలా అనేది ప్రశ్నార్థకంగా మారింది. దాని తర్వాత ఎస్ దశరథరామారెడ్డి గారు పూనుకొని ఈ సంఘాన్ని మనం ఇంతటితో ముగించకూడదు, దాన్ని కంటిన్యూ చేయాలా అనే ఉద్దేశంతో జరిపించాలని అందరినీ ఉద్దేశపరిచి శ్రీ ఎస్ దశరథరామారెడ్డి గారు అధ్యక్షత వహించి నన్ను అందరినీ కలుపుకొని ఈ సంస్థను కొనసాగించాలని 7 సంవత్సరములు ఆయన అధ్యక్షులుగా కొనసాగారు. దాని తర్వాత 2001 సంవత్సరం అధ్యక్ష బాధ్యతల నుంచి ఆయన వయోభారం కారణంగా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకొని నన్ను అధ్యక్షులుగా ఎన్నుకొని ఈ సంఘాన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి ప్రాధాయపడ్డారు. దాని తర్వాత నేను ఒప్పుకున్నాను. ఆ తర్వాత 2001 సంవత్సరంలో 25 సంవత్సరములు పూర్తి చేసుకుని సిల్వర్ జూబ్లీ మహోత్సవం చెన్నైలోనే జరిగిన విధంగా చెన్నైలో కలైవానరారంగంలో ఒక కార్యక్రమాన్ని, బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని నెరవేర్చాము. దానికి శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, శ్రీ భానుమతి గారు ఇచ్చేశారు. ఆ కార్యక్రమం దిగ్విజయంగా జరిగిందని చెప్పుకుంటున్నాను. ఆ తరువాత చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే 40 సంవత్సరములు పూర్తి చేసుకున్న సందర్భంలో 2016 సంవత్సరం 40 మంది నిష్ఠాతులు పిలిచి వాళ్ళని సన్మానించాలని ఒక కోరిక కలిగింది. అందువల్ల ఒక్కొక్క రంగంలో, విద్యారంగంలో 10 మంది, సాహిత్య రంగంలో 10 మంది, ఆ మాదిరి ఒక్కొక్క రంగంలో 10 మంది లెక్కన 40 మంది సాహితీవేత్తలను, ప్రముఖులను అందరినీ పిలిచి గౌరవించి మన హైకోర్టు న్యాయమూర్తి వల్లినాయకం, శ్రీ ఆల్ ఇండియా తెలుగు ఫెడరేషన్ అధ్యక్షులు డాక్టర్ సిఎంకే రెడ్డి గారు వీరి సమక్షంలో అందరికీ బిరుదులు ప్రదానం ఇచ్చి అందరికీ సన్మానం జరిపించాము. అది మాకు చెప్పుకోదగ్గ విషయం. ఇంతవరకు ఎవరు ఏ సంఘము అంతమంది సన్మానించి ఈ కార్యక్రమం జరపలేదని నేను అనుకుంటున్నాను. అందువల్ల ఆ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. దాని తర్వాత ఇప్పుడు స్వర్ణోత్సవ సంబరాలు 2026 ఈ రాబోయే 19/3/2026 ఉగాది రోజున స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకోబోతున్నాము. చాలా సంతోషంగా ఉంది. అందరూ దానికి దిగ్విజయంగా
అందరూ వచ్చి కలిసి ఉండి నాకు తోడుగా ఉండి జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మరొక విషయం, ఈ మద్రాసు నగరంలో 50 సంవత్సరములుగా ఈ సాంస్కృతిక సంఘం జరుపుకొనుచున్నది అన్నది నాకు గర్వకారణంగా ఉంది. ఏ సంఘము ఇంతవరకు ఈ 50 సంవత్సరములు జరిపినట్లు లేదు. అందువల్ల ఈ సంవత్సరం స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాము. దానికి వేదికగా శ్రీ డిఆర్బిసిసి హై స్కూల్లో సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు జరుపుబోతున్నాము. ఈ శుభ సందర్భంగా ఐదుగురు పురస్కార గ్రహీతలను ఎన్నుకొని వారికి ఉగాది పురస్కారాన్ని అందజేయబోతున్నాము. మరియు సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని నిర్వహించబోతున్నాము. అందరూ నాకు తోడుగా ఉండి అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను.